మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సంగతులు ఎవరివి ఏమిటి అన్న డీటెయిల్స్ లోకి తీసుకెళ్ళిపోనా. శామ్ గారు రీసెంట్ గా ఏం పోస్ట్ చేశారంటారు? సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి సమంత గారు రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టారు, అదేమో వైరల్ అయిపోయింది. తన వదిన నికోల్ జోసెఫ్ బ్రదర్ వైఫ్ అన్నమాట, డేవిడ్ వైఫ్. తను పెట్టినటువంటి పోస్ట్ ను శామ్ షేర్ చేశారు. ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉంటారు, మా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను, మై మోస్ట్ ఫేవరెట్ వదిన అని చెప్పేసి నికోల్ పోస్ట్ పెట్టారు. దాన్ని శామ్ షేర్ చేశారు, లవ్ యూ అని అన్నారు. అండ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లోనే శామ్ బ్రదర్ వివాహం జరగటం, అమెరికాలో జరిగినటువంటి వివాహ వేడుకలో శామ్ సందడి చేయటం, ఇక తన ఇన్స్టా స్టోరీలో సిటాడల్ టీమ్ తో దిగినటువంటి ఫోటోను కూడా శామ్ షేర్ చేయడం జరిగింది. ఇంత గొప్ప టీమ్ తో కలిసి వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతిని నాకు ఇచ్చింది అని చెప్పి తను రాసుకొచ్చారనమాట. అండ్ సిటాడల్ హనీ బన్నీ కోసం రాజ్ అండ్ ఈగతో వర్క్ చేయడం నిజంగా గర్వంగా ఉందని చెప్పారు. ఎప్పుడో ఇన్స్టాలో ఇన్స్పిరేషనల్ వీడియోస్ తో శామ్ పంచుకునేటువంటి విషయాలు చాలా బాగుంటాయి. రీసెంట్ గా అలాంటి వీడియోని షేర్ చేశారు. అబ్బాయి అమ్మాయి మధ్య జరిగేటువంటి కుస్తీ పోటీని మరి వారు షేర్ చేయడం జరిగిందనమాట. దాని ప్రారంభంలో అబ్బాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ లోకి వస్తాడు, కానీ పోటీ ముగిసే కొద్దీ అతడు అమ్మాయి చేతిలో ఓడిపోతాడు. ఈ వీడియోకి సమంత ఈ అమ్మాయిలాగా పోరాడండి అని చెప్పి క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం శామ్ ఇన్స్టా స్టోరీలు వైరల్ అయిపోయాయి. అభిమానులు వీటి గురించి తెగ చర్చించుకుంటున్నారు. శామ్ ఇటీవల తన తండ్రిని కోల్పోయిన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. చిన్నతనంలో తండ్రి అన్న మాటలు తన ఆత్మవిశ్వాసంపై ఎంతో ప్రభావాన్ని చూపించాయని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన మాటల వల్లే తాను ఆత్మస్థైర్యం పెంచుకున్నట్టుగా చెప్పారు. ఇక యాక్ట్రెస్ గా రాణించిన తర్వాత తల్లిదండ్రులు తనను చూసి ఎంతో గర్వపడ్డారని చెప్పారు. వర్క్ లైఫ్ విషయానికి వస్తే గనక ప్రస్తుతం సిటాడల్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. దాంతో పాటు మా ఇంటి బంగారాన్ని ప్రకటించారు. రక్త బ్రహ్మాండ్ అనేటువంటి వెబ్ సిరీస్ లో కూడా మరి తను చేస్తున్నారనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆయన తన అభిమానిని కొట్టారట. తన విలక్షణ నటనతో బాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నటువంటి నానా పటేకర్ గారు వన్వాస్ సినిమా సెట్ లో ఆయన ఒక యువకుడితో దురుసుగా వ్యవహరించారట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారిపోయిందనమాట. ఈ విషయంపై రీసెంట్ గా రియాక్ట్ అవటం, యువకుడిపై ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. నాతో సెల్ఫీ తీసుకునేందుకు ఒక యువకుడు నా దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి నటీనటులందరూ కూడా సీన్ లో చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో యువకుడు నా పక్కన నిల్చొని ఫోటో తీసుకుంటాను అంటే కోపం వచ్చేసి కొట్టేశాను నేను. అది కాస్త కాంట్రవర్సీ అయిపోయింది. నేను ఇలా చేయడం తప్పే. అతడు ప్రేమతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చాడు. మేము షార్ట్ లో ఉన్న విషయం పాప మాత్రం ఇలా తెలుస్తుంది. ఒక మనిషిపై ప్రేమను వ్యక్తపరచడానికి సరైన సమయం సందర్భం అనేది ఉంటుంది. ఒకవేళ అతను షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి సెల్ఫీ అడుగుంటే బాగుండేది, అప్పుడు ఏ సమస్య వచ్చి ఉండేది కాదు అని చెప్పి నానా పటేకర్ గారు చెప్పడం జరిగిందన్నమాట. సో వనవాస షూటింగ్ లో భాగంగా లాస్ట్ ఇయర్ నవంబర్ లో వారణాసిలో వారు పర్యటించడం అండ్ వారణాసి వీధుల్లో షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో అక్కడ వాళ్ళందరూ ఆయన చూసేందుకు ఆసక్తి కనబరచడం. అండ్ ఇదిలా ఉండగా ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి ఒక యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేస్తూ ఉండగా అతనితో మరి కొంచెం అసహనానికి గురైనటువంటి ఆయన తలపై గట్టిగా కొట్టడం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడం జరిగింది. నానా పటేకర్ గారి తీరును చాలా మంది తప్పుపట్టారు. అభిమానితో అలా ప్రవర్తించడం సరికాదు అని చెప్పారు. ఈ సందర్భంలో ఈ క్రమంలో నానా పటేకర్ గారు రియాక్ట్ అవుతూ ఆయనకి క్షమాపణలు చెప్పారు. వనవాస్ చిత్రానికి అనిల్ శర్మ గారు దర్శకత్వాన్ని వహించారు. డిసెంబర్ 20న మన ముందుకి అది రాబోతుంది అనమాట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, పుష్ప 2 అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన క్షణాల్ని ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తున్నారు. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందులోని యాక్షన్ సన్నివేశాలు, డాన్సులు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అద్భుతం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. అందరూ అల్లు అర్జున్ గారు మరో స్థాయిలో నటించారు అని చెప్పి తెగ పొగడేస్తున్నారు. గంగమ్మ తల్లి అవతారంలో ఐకాన్ స్టార్ నట విశ్వరూపాన్ని చూపించారని, గూస్ బంప్స్ తెప్పించారని చెప్పి చరిత్రలో ఇది నిలిచిపోతుంది అని చెప్పి అంటున్నారు. అల్లు అర్జున్ గారి ప్రీమియర్ ఏదైతే పుష్ప 2 హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి మరి వారు కూడా చూడడం జరిగిందో, జాతర ఎపిసోడ్ కు ఆడియన్స్ బన్నీకి సలాం కొట్టగా అల్లు అర్జున్ గారు విజయోత్సాహంతో ఆనందం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు పుష్ప 2కు వస్తున్నటువంటి రియాక్షన్ పై త్రివిక్రమ్ గారు పోస్ట్ పెడుతూ, సినిమాలో ఫహద్ ఫాసిల్, రష్మికల నటనకు మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా చాలా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ గారు, మీరు సృష్టించిన అద్భుతం నుంచి ప్రేక్షకులు అంత తొందరగా బయటకు రాలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే యాక్ట్ చేయలేదు, తపస్సు చేశారు. ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పి వారన్నారు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు వారి అబ్బాయి అయాన్ ఒక లెటర్ రాశారు. నానా, నిన్ను నీ విజయాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది.
నిన్ను నంబర్ 1 గా చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ రోజు చాలా స్పెషల్. ప్రపంచంలోనే గొప్ప నటుడి సినిమా రిలీజ్ అయింది. నువ్వెప్పుడు కూడా నా హీరోవే. నీకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. నేనైతే వాళ్ళలో మొదటి వాడిని అని చెప్పి రాసుకొచ్చారు. సో దీన్ని షేర్ చేసినటువంటి అల్లు అర్జున్ గారు ఇలాంటి ప్రేమను పొందటం నా అదృష్టం అని చెప్పారనమాట. ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో ఇది అతి పెద్దది అని చెప్పి మరి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఇంతకీ మీ సంగతి ఏంటి? మూవీ చూసారా?